కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా ఇంటింటికి పోవాలా, ఎవరైతే ఒక నమ్మకంతో ఒక ఆకాంక్షతో ఓటేసి ఈ ప్రభుత్వము చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి కనీవిని ఎరుగునటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలకు రుణం తీర్చుకునేటువంటి కార్యక్రమము, జవాబుదారీగా ప్రభుత్వాన్ని నడిపి పరిపాలన అందించేటువంటి కార్యక్రమం సజావుగా జరపాలనే ఆలోచనతో 2 సంవత్సరాల పాలన తర్వాత ఇంటింటికి కూడా పోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున 29వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రజలందరిలో కూడా ఈ ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజారంజక పరిపాలన ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి సూపర్ 6 అమలవుతున్నటువంటి తీరు, ఈ రోజున సామాజిక పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పేరు మీద భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి సంక్షేమం 4,000 సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపేణా 4,000, 6,000, 15,000 రూపాయలు డబ్బులు అందిస్తున్నటువంటి ఘనత కేవలము ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మామూలుగా పండగల కన్నా కూడా మధ్యలో ఏదైనా 2 నెలల్లో 3 నెలల్లో కాల వ్యవధి ఉంటుందేమో, కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమము వ్యవధి ఇవ్వకుండా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. మొన్నటికి మొన్న అన్నదాత సుఖీభవ నిధులు రైతన్నలకు చేరినాయి. నిన్నటికి నిన్న తల్లికి వందనం నిధులు తల్లులకు చేరినాయి. 1వ తారీఖు రాగానే సామాజిక పెన్షన్లు గతంలో కంటే భిన్నంగా, ఏమాత్రం మధ్యవర్తిత్వం లేనటువంటి వాలంటీర్ వ్యవస్థ లేనటువంటి పరిస్థితుల్లో ఉదయం 9 గంటలకల్లా 90% పైన సామాజిక పెన్షన్ల పంపిణీ జరిగేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో సజావుగా సాగుతున్నటువంటి పరిస్థితులు సుపరిపాలనకు దర్పం పడుతుంది అనేది వాస్తవమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి అనేది గతంలో కంటే భిన్నంగా, వినూత్నంగా, ఒక పక్కా ప్రణాళికతో, ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోతున్నటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కూడా జరుగుతుంది. అందులో కదిరి మున్సిపాలిటీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ 29వ వార్డులోని 10 లక్షల రూపాయల మేర నిధులు వెచ్చించినటువంటి పరిస్థితి ఉంది రోడ్ల కోసం. అంతేకాకుండా పారిశుద్ధ్యం కోసం మొదట్లో మేము ఇంటింటికి తెలుగుదేశం పేరు మీద వస్తే, మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంతో వస్తే వాళ్ళు చెప్పినటువంటి పనులు చేసినటువంటి పరిస్థితి కూడా. అంతేకాకుండా ప్రజల్ని మన్ననలు పొందే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. అందుకనే ఈ రోజున ఏ గుమ్మం దగ్గరికి పోయినా కూడా ఆడవాళ్ళు బయటకు వచ్చి మరీ ప్రేమతో పలకరించి మరీ ఆహ్వానం పలుకుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉందని చెప్పేసి తెలియజెప్తున్నాం. అంతేకాకుండా మరింత బాధ్యతను కూడా రెట్టింపు చేసిందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నాం. అందుకు అనుగుణంగానే 2 ఏళ్ల పాలన కంటే ఇంకా మెరుగైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి ప్రజారంజక పరిపాలన, మెరుగైనటువంటి సంక్షేమం, మెరుగైనటువంటి అభివృద్ధి ఇచ్చేటువంటి ఆలోచనని ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళే మాకు ఇస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదమే మాకు బలం. ఎవరైనా కూడా ప్రజలని మెప్పించగలిగినప్పుడు అది ప్రజారంజక పరిపాలన అవుతుందనే ఒక నమ్మకంతో ముందుకు పోతున్నాం. వచ్చే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా కుదేలైనటువంటి రాష్ట్రం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా పోలవరం పూర్తయ్యే పరిస్థితులు 2027లో అందరి నివాస సుజల స్రవంతిలో నిరంతరం నీళ్లున్నాయంటే ఖచ్చితంగా ఈ ప్రాంతము సస్యశ్యామలం కావడానికి కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు తొందరలోనే ముందుండబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పారిశ్రామికంగా ఒకప్పుడు ఎడారి జిల్లాగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఎడారిగా మారబోతోందనే ఆలోచనతో ఎడారి ఛాయలు మసలుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున హార్టికల్చర్లో రాష్ట్ర జిఎస్డిపిలో హార్టికల్చర్లో స్టేట్ టాపర్గా ఉంది అనంతపురం జిల్లా. ఇండస్ట్రియల్ సెక్టర్లో ఈ రోజున కియా ఫ్యాక్టరీల కంపెనీలు రావడమే కాదు, ఎయిర్ క్రాఫ్ట్ రావడమే కాదు, మళ్ళీ చిలమత్తూరు దగ్గర గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి హయాంలోనే భూముల్ని తీసుకొని లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరు మీద ఒక స్కామ్ చేసినారు. పరిశ్రమలు రానటువంటి పరిస్థితి, రైతాంగం నుంచి భూములు తీసేసుకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి మొండి చేయి చూపించినటువంటి పరిస్థితులు, వాళ్ళకు ఉపాధి లేకుండా రైత కూలీలుగా మార్చినటువంటి వైనాన్ని. అందుకు భిన్నంగా ఈ రోజున ఈ ప్రభుత్వం
చిలమత్తూరు ప్రాంతంలో కూడా సెమీకండక్టర్ ఇండస్ట్రీని తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్ని, అంతేకాకుండా కనెక్టివిటీ రూపేణా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం. మీరు ఒకసారి గమనిస్తే కదిరికి బట్రేప ముద్దనూరు బెంగళూరు రోడ్డు పూర్తి చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. 6 లేన్ రోడ్ ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ హైవే